పేరు గోపిచంద్. నేను పార్వతీపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఈ డిపార్ట్మెంట్లో స్కల్ప్చర్ స్పెషలైజేషన్ నాది 4 years కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చేసరికి మొత్తం నా లైఫ్ మొత్తం హాస్టల్ లైఫ్ జర్నీ చేశాను, ప్రెజెంట్ స్టిల్ కూడా. సో ఇది నేను ఎలా కన్వర్ట్ చేసుకున్నానంటే, ఇది సింగిల్ బ్లాక్ వుడ్ కార్వింగ్. నేను 5th క్లాస్ నుంచి స్టిల్ కంటిన్యూ చదువుతున్నాను కదా. ఇంటర్మీడియట్ వరకు నాకు మాట్లాడే ఛాన్స్ ఉన్నా మాట్లాడనిచ్చేవాళ్ళం కాదనమాట. నువ్వు ఖచ్చితంగా ఇక్కడే చదవాలి, ఇక్కడే ఉండాలి, బయటికి వెళ్ళకూడదని అనేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఆ ఫ్రీడమ్ దొరికింది. నేను నచ్చిన దగ్గర ఉంటున్నాను, నచ్చిన దగ్గర తింటాను అనమాట. సో ఈ ఆఫ్టర్ 8 years సైలెన్స్ ఎంత వెయిట్ ఉంటుంది అనే దాని మీద హాస్టల్ని రిప్రజెంట్గా ఈ ట్రంక్ బాక్స్ వాడి ఆ ప్రెజర్ని దాని మీద కంప్రెస్ చేస్తున్నట్టు ఇది చేశాను అనమాట. సో ఆ పెయింటింగ్స్ కూడా నావే. ఇది అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. నేను నాకు ఊహ తెలిసిన ఫస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. ట్రైన్లో 2nd class నేను అప్పుడు ఫుల్ కంపార్ట్మెంట్ మొత్తం నిండిపోయింది, ఎక్కడ ఖాళీ లేదనమాట. సో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి మా నాన్నగారు ఎక్కడ పెట్టాలి పిల్లల్ని అనే దాని మీద వాష్రూమ్ని ఉయ్యాలు కట్టి కూర్చొని పెట్టారనమాట. సో అది నేను రిమైనింగ్ చేసుకుని స్కెచ్ చేసి ఇలా పెయింటింగ్ చేశాను. అన్నీ రియల్ అయితే. ఇది స్టిల్ కంటిన్యూస్గా హాస్టల్లోనే ఉన్నాను. సో ఇంకా నేను అందులో నుంచి బయటికి రాలేదు, అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నానని చెప్పి ఇలా ట్రంక్ బాక్స్ వాడి అందులో స్ట్రక్ అయినట్టు క్రియేట్ చేశాను. కూడా నా సిరీస్ ఆఫ్ వర్క్లో ఉంది. మా అమ్మగారేమో ఆవు పాలు అమ్మి డబ్బులు సంపాదిస్తుంటారు, మా నాన్నగారేమో ఐస్ క్రీమ్ అమ్మి డబ్బులు సంపాదిస్తారు. సో వీళ్ళ డబ్బులు, ఈ ఇద్దరు పర్సన్ నాకు బ్యాక్ బోన్ అనమాట. సో నా బ్యాక్ బోన్ రిప్రజెంట్ చేయడానికి ఇలా బ్యాక్ బోన్ చేసి, మా అమ్మగారిని రిప్రజెంట్ చేస్తే ఆవు, మా నాన్నగారిని రిప్రజెంట్ చేస్తే లెగ్ వాడి ఇలా క్రియేట్ చేశాను అనమాట ఈ స్కల్ప్చర్. మదర్, ఇది ఫాదర్. సో వీళ్ళిద్దరు డబ్బులు నేను ఎక్కువ గడిపిన నా హాస్టల్ లైఫ్లోనే ఉపయోగించాను. సో దీనికి రిలేటెడ్ చేయడానికి విజువల్ అపియరెన్స్ కోసం ఈ ట్రంక్ బాక్స్ వాడాను అనమాట. ఇది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన నా వుడ్ కార్వింగ్, నా ఫస్ట్ టైం వుడ్ కార్వింగ్ అనమాట. ఇది టాపిక్ వచ్చేసరికి హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అనే టాపిక్ మీద చేశాను. ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత మన ఇంటికాడ ఇప్పుడు నార్మల్ నలక మంచాలు ఉంటాయి కదా, వాటిలో చిక్కుపోయి ఆడుకుంటాం కదా ఫీల్, దాన్ని నేను బేస్ చేసుకొని ఈ మంచం చేసి అందులో ఇరికిపోయి ఆడుకుంటున్నట్టు చూపించాను. ఈ వర్క్ ఏమో యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ నుంచి తీసుకున్న కాన్సెప్ట్. అందులో యాడమ్ అండ్ ఈవ్ స్టోరీలో యాపిల్ అనేది ఒక డిస్ట్రాక్షన్ అనమాట. సో అలానే ఇప్పుడు జనరేషన్లో చూసుకుంటే, ఇప్పుడు జనరేషన్లో ఫోన్ అనే కాదు, అది ఫోన్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్స్ కానీ డిస్ట్రాక్ట్ అవుతారు కదా. వాళ్ళ పనులు పక్కన పెట్టి నేను యాజ్ ఎ ఆర్టిస్ట్ నేను బ్రష్ని వెనక్కి పెట్టేశాను. అంటే అది పట్టుకుంటూ నేను నా వర్క్స్ వెనక్కి పడేశాను, ఆ డిస్ట్రాక్షన్ అదొక్కటే నాకు లోకం అయిపోయింది అనే కాన్సెప్ట్ ఇది తీసుకో. అన్నీ సరిగ్గా ఉన్నాయి కానీ ఒక బ్రోకెన్ పార్ట్నే మనం చూస్తున్నాం కదా, అబ్జర్వ్ చేస్తున్నాం. అలానే సొసైటీలో కూడా లైక్ అంతా మంచిగా వదిలేసి ఓన్లీ నెగటివ్ని ఎందుకు చూడాలి అనే కాన్సెప్ట్ ఇచ్చేసాను. కాన్సెప్ట్ లైక్ ఎలా అంటే, ఈ క్లాత్ది పెయింటింగ్ ఏదైతే ఉందో కదా, అది జాపనీస్లో బోరో స్టైల్ అంటారు, బోరో స్టిచ్చింగ్ స్టైల్ అంటారు. అంటే ప్రతి ఒక్క క్లాత్స్ని కట్ చేసి లైక్ పీసెస్ని ఇలా స్టిచ్ చేస్తారు. అలానే మన మెమొరీస్ కూడా ఒక్కొక్క మెమొరీ ఒక్కొక్క దానికి లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం క్లియర్గా తీయొచ్చు. ఇది ఎలా ఒక స్టిచ్ ఊడిపోతే క్లాత్ మొత్తం విడిపోతుంది కదా, అలానే మన మెమొరీస్ కూడా లింక్ అయ్యి ఉంటాయి. అది తీయాలంటే తీయొచ్చు, బట్ మనం తీయాలనుకోవడం లేదు. అది ఫేడ్ అయిపోవాలి, లేకపోతే రిప్లేస్ అవ్వాలి, కానీ అది పోవు అని కాన్సెప్ట్. ఈ వర్క్ ఏంటంటే, ఇప్పుడు మనం వైట్ పేపర్ మీద బ్లాక్ డాట్ అంత డీప్గా చూస్తాము, అలానే ఆ బ్లాక్ డాట్ డీప్గా చూడడం కాకుండా దాన్ని మనం ఎంత క్రిటిసైజ్ చేస్తాము ఒక క్యారెక్టర్లో. అలాగే ఇప్పుడు ఆ బ్లాక్ డాట్లో సిటిజన్స్కి లైక్ క్రిటిసైజ్ చేస్తూ చూపించాను ఈవిల్ ఫేసెస్తో. అది ఆ వైట్ స్పేస్ మొత్తం బ్లాక్తో ఎందుకు స్ప్రెడ్ చేసా అంటే, లైక్ హౌ దే స్ప్రెడ్ నెగటివిటీ. అది ఒక్కటి పట్టుకొని అంత నెగటివ్గా ఎలాగా స్ప్రెడ్ చేస్తారనేది వర్క్. షీ కల్టివేటెడ్ మీ, అంటే ఇది మా మమ్మీ మీద చేసింది పర్సనల్. అవును, అంటే బ్యాక్గ్రౌండ్లో నా ఫేడింగ్ ఫిగర్ ఒకటి ఉంటుంది, ఇక్కడ మెరూన్లో ఇలా ఇక్కడ ఒకటి ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ తను ఫేడ్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఎవరింట్లో అయినా లైక్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ లైక్ మనమే కనబడతాం కానీ పేరెంట్స్ కనబడరు కదా, వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు. సో అలా అనమాట. అదే నేను ఫేడ్ అవ్వాలి, మమ్మీ హైలైట్ అవ్వాలని చెప్పి మమ్మీని ఎలా చేసి అండ్ ప్లాంట్స్ని కూడా నేను రిప్రజెంట్ చేస్తున్నాను. లైక్ నా క్యారెక్టర్ రిప్రజెంట్, లైక్ తన వల్ల నేను ఎంత గ్రో అయ్యా ఈ మనీ ప్లాంట్ వల్ల. లైక్ నన్ను ఎంత దగ్గరగా చూసుకొని కేర్ ఇప్పుడు ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే అందరి ఇంట్లో అన్ని ప్లాంట్స్ ఉండవు, మనీ ప్లాంట్ మాత్రం ఆబ్వియస్గా ఉంటుంది కదా. సో అందుకనే ఎంత టేక్ కేర్ చేసుకుంటాం. అలానే మా మమ్మీ నన్ను ఇంత గ్రో చేశారా అని చెప్పి
ఫోకసింగ్ ఆన్ నెగటివ్స్. అంటే నెగటివ్స్ని ఎందుకు ఎక్కువ చూడాలి? ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్లో కూడా 6 months 7 months ఫ్రెండ్షిప్ కానీ బాండింగ్ కానీ అంతా బాగున్నప్పుడు ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోతారు కదా. సో ఆ విడిపోవడం మిస్అండర్స్టాండింగ్ ఎందుకు కొట్టుకోవట్లేదు? ఆ 6-7 months ఉన్న బాండింగ్ ఎందుకు చూడట్లేదు? అన్ని హ్యాపీ మెమరీస్ అన్నీ ఉన్నాయి కదా, వై దే ఆర్ లివింగ్ బిహైండ్ ఇట్? అదొక్కటి ఒక సూది సూది పొడిసిందే కదా, అది వదిలేస్తే ఇది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ మనం ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నాం, ఓకే, కొంచెం అర్థం చేసుకొని ఇది కూడా నోటీస్ చేయొచ్చు కదా అని చెప్పి. మొత్తం అంతా ఫైబర్ మెటీరియల్. నేను స్కల్ప్చర్ స్పెషలైజేషన్ అండ్ ఇది నా కాన్సెప్ట్ వచ్చేసి షెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. ఇది స్నేయిల్లో ఎందుకు తీసుకున్నానంటే స్నేయిల్కి కింద పార్ట్ అనేది చాలా స్మూత్ అండ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ ఈ షెల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ స్నేయిల్కి ఆ షెల్లే హోమ్ అండ్ ఇది కూడా సేమ్ రిప్రజెంట్ చేశాను అనమాట. ఉమెన్ అండ్ ఆ షెల్ అనేది దాని హోమ్గా రిప్రజెంట్ చేశా. ఉమెన్ అనేది చాలా సెన్సిటివ్ స్మూత్గా ఉంటారు, బట్ తన ఇంట్లో విషయాలు చూసుకోవడంలో మాత్రం తను చాలా స్ట్రాంగ్ అని చెప్పడానికి సేమ్ అందులోనే ఇది సిరీస్. ఇది ఏంటంటే షెల్ని ఇందాక హోమ్ అనే చెప్పా కదా, సో హోమ్లోనే ఉమెన్ కూర్చున్నట్టు చేశాను అనమాట. ఈ షెల్ వచ్చేసి హోమ్ అండ్ థ్యాంక్ యూ. సాడ్ అనమాట. సో బాధ అంటే ఒక ఫార్మర్ పెయిన్ అండ్ ఒక మదర్ పెయిన్ని రిలేట్ చేస్తూ చేసిన పెయింటింగ్ ఇది. సో ఇదిగో ఇక్కడ నాగల్ నేను ఫస్ట్ పెయింట్ చేసి ఓవర్లాప్లో ప్లెజెంట్ అని నేను చేశాను అనమాట. అంటే ఇక్కడ ఒక రైతు ఎంత కష్టపడి పండిస్తాడు పంట, అంటే అది ఒక్క రోజులో 2 daysలో అయిపోయే ప్రాసెస్ కాదు. సో అది ఎంత కష్టపడి పండించిన తర్వాత ఆ పంట దళారుల చేత లేదా గవర్నమెంట్ తక్కువ రేటు చేత వాళ్ళ దగ్గర లేకుండా వెళ్ళిపోతే అప్పుల బాధల్లో వీటిల్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఎంతైతే పెయిన్ ఉంటుందో, అలాగే సిమిలర్లీ ఒక మదరు బిడ్డని అంటే 9 మాసాలు మోసి పేగ్ అనేది కట్ చేస్తారు కదా, ఆ పెయిన్ అవన్నీ భరించి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ వాళ్ళకి అన్నట్టు లేకపోతే ఆ మదర్కి ఎంత పెయిన్ ఉంటుందో ఆ 2 పెయిన్స్ని రిలేట్ చేస్తూ చేసిన పెయింటింగ్ అదే. ఇదేంటంటే మా ఫీల్డ్స్లోకి మనం ఏ పని చేసిన ముందైనా లైక్ పంటకు స్టార్ట్ చేసే ముందైనా పంట ఎండింగ్లో అయినా సరే దేవుణ్ణి బిలీవ్ చేసుకుంటాం. అంటే మనం ముఖ్య దేవుళ్ళకి పూజ చేసుకుంటాం. సో ఆ పూజ చేసిందని నేను ఇలా చూపించాను అనమాట. అంటే నేను అక్కడ దేవుణ్ణి డైరెక్ట్గా చూపించకుండా అక్కడ నేను ఆ బిలీవ్ని చూపించాను, ఇక్కడ ఈ ప్రమిదలతో చూపించాను అనమాట దేవుడిని నేను. ఇదే ఇదేంటంటే ఫీల్డ్ ప్రాసెస్లో గ్రెయిన్స్ అనేవి బయటకు వచ్చే ముందు ఏంటి నరగోస అంటారు కదా, సో ఆ నరగోస ఆ దిష్టి పోవడానికి గోట్ని సాక్రిఫైస్ చేస్తారనమాట. సో అంటే ఆ దగ్గరలో ఉన్న ఆ రైస్ని మన ఇంటి నుంచి రైస్ తీసుకొచ్చి ఆ గోట్ బ్లడ్లో మిక్స్ చేసి ఫీల్డ్స్లో త్రో చేస్తారనమాట, కోబలి 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 అని చెప్పి. సో అప్పుడు ఆ నరగోస అనేది కొంచెం పోతుంది అనే వాళ్ళు బిలీవ్ చేస్తారు. సో అదనమాట ఇది నేను చేశాను. లైక్ ఏంటంటే ఫార్మర్స్ అనే కాదు, పైన ఇప్పుడు చాలామంది పైన ఉన్న సక్సెస్ని చూస్తారు, కింద వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారో ఎవరికి తెలియదు, చూడరు, పట్టించుకోరు కూడా. నేను ఎగ్జాంపుల్గా ఫార్మర్ని తీసుకున్నాను. సో పైన ఉన్న సక్సెస్ని కాదు, కింద వాళ్ళ స్ట్రగుల్ని చూడండి అని చెప్పడానికి. సో కింద క్రాక్స్ అంటే మిర్రర్లో రిఫ్లెక్ట్ అవ్వకు కనిపిస్తాయి. సో రిఫ్లెక్ట్ పైన సక్సెస్ని కాదు, కింద మిర్రర్లో రిఫ్లెక్ట్ అవ్వకుండా స్ట్రగుల్స్ని చూడండి అని చెప్పి ఈ వర్క్ చేస్తాను.